ఓటర్లన్నీ కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు చూసుకోయ్యా అన్న ఈ లోగో హెచ్ఎంటీవీ ఇంకా హెచ్ఎంటీవీ అక్కడికి కొంచెం కింది పెట్టు. చూడు ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతలేవు. ఈ ఎలక్షన్లు డిఫరెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పటికి 6 సార్లు జరిగినట్టు ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్లకు ఈ ఎలక్షన్లలో మొత్తం ఒక ప్రభుత్వం అంతా ఒకవైపు ఉంది, ప్రజలంతా ఒకవైపు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని రకాల డబ్బులు తెచ్చి పోలీసు వాళ్ళతోటి పంచిచ్చినా కూడా ప్రజలందరూ ఏమంటారు అంటే మేము న్యాయానికి ఓటేస్తాం, ధర్మానికి ఓటేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం న్యాయం వైపు లేదు, ధర్మం వైపు లేదు. కాబట్టి మేము ప్రజలమన్నా ధర్మాన్ని న్యాయాన్ని కాపాడి ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తామంటున్నారు. ఇవాళ హుజూరాబాద్ ప్రజలందరూ కూడా మేము ఎక్కడ ఏ గ్రామాలు తిరిగినా కూడా మీకు ఏం భయం లేదు మేడం, మేమున్నాము. పోలీసు వాళ్ళు డబ్బులు వంచని, బంగారం వంచని కాక మేము ధర్మం వైపు ఓటేస్తాం. ఈటల రాజేందర్ గారికి చాలా అన్యాయం చేసిండు కేసీఆర్ గారు. కాబట్టి ఆ అన్యాయాన్ని తిప్పికొడతాం ఓట్ల ద్వారా అని చెప్పారు. ఇవాళ అందుకే ఆ ఓట్లే రేపు రిజల్ట్ ద్వారా చూపిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి. ఈటల గారు మీరు నిన్న ఒక మాట యూజ్ చేశారు, సత్యనా మీతోటే బతికినా మీతోటే అని. అంత భావోద్వేగం ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు తన దగ్గర ఉన్న మంత్రులు ఇక్కడ ఈటల రాజేందర్ గారికి అటెండర్ కూడా ఉండద్దు, ఈటల రాజేందర్ గారికి కనీసం కుడి ఉండద్దు, ఎడమ ఉండద్దు, పోలింగ్ బూతులలో కూర్చుని ఉండద్దు, ప్రచారం చేసేవాడు ఉండద్దు అని చెప్పి ఒక పంతంతో అందరినీ కోవట్టుగా చేసుకొని, అంటే ప్రతి వ్యక్తిని వాళ్ళ వాళ్ళ బలహీనతను బట్టి కోవట్టుగా చేసుకొని ఇవాళ వాళ్ళు పర్చేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ అలాంటి సందర్భం ఇవాళ నా గన్మెన్ వాపస్ తీసుకున్నాను. నేను మాజీ మంత్రిని, నేను 6 సార్లు ఎమ్మెల్యే. నాకు గన్మెన్ వాపస్ చేసుకుంటే ఒక్కటే ఒక గన్మెన్, మళ్ళీ ఏంటి అని చెప్పాలంటే ఒక గన్మెన్ ఇచ్చిండు. నాకు ఎంత బాధ అనిపించిందంటే 4 సార్లు నా మీద అబద్ధాల ఉత్తరం రాశారు. ఒక ఉత్తరం నేను ఆపరేషన్ చేయించుకుంటే ఇది దొంగ ఆపరేషన్ అని చెప్పి ప్రచారం చేశాను. నేను ఒకసారి నా భార్య నేను నాకు మేముగా కార్యకర్తలతో దెబ్బలు కొట్టించుకొని కట్టించుకొని కన్నీళ్ళు పెట్టుకుని ఓట్లాడతామని చెప్పి రేట్లు పెట్టి, అదేవిధంగా మొన్న అంబులెన్స్లో పడుకొని ఒక డ్రామా ఆడతానని చెప్పి, అంటే అనేక రకరకాలు కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేసింది. నేను పెట్టించిన నౌకర్లను కూడా పీకేసాను. నా కార్యకర్తలంతా కూడా భయభ్రాంతులకు గురి చేశాను. అంటే ఇంత దుర్మార్గమైన హీనమైన పరిస్థితుల్లో తప్పకుండా దాని